హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కల్పన క్లిక్స్. బెంగళూరులోని మా ఇంటి పైన ఉన్న టెర్రస్ గార్డెన్ని చూద్దాం రండి. 1 ఇయర్ బ్యాక్ మా ఆంటీ వాళ్ళు ఈ టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేశారు. చూడండి ఎంత బాగా ఎంత పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము. ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పూజకు కావాల్సిన పువ్వులన్నీ ఇక్కడే ఫ్రెష్గా కోసుకుంటాము. ఆ పువ్వుల్ని దేవునికి అలంకరిస్తే నాకు చాలా ఆహ్లాదంగా, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తది. వంటకు కావాల్సిన కూరగాయలన్నీ ఇక్కడే కోసుకుంటాము. అన్ని రకాల కూరగాయలన్నీ వేశాము. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది చూడండి. టమోటాస్ అన్నీ వేశాము. ఇంకా వీడియో లెంత్ ఉన్నది చాలా. అందులో మీకు ప్రతి ఒక్కటి ఫ్లవర్స్, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. నేను 1 బై 1 చూపిస్తున్నాను చూడండి. ఇవి కదిరిమల చెట్టు. ఈ టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ కూరగాయలు ఇక్కడే ఫ్రెష్గా పండిస్తాం కాబట్టి ఇవి తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవన్నీ ఫ్లవర్స్ చెట్లండి. ఇంకా చూడండి, ఇక్కడ టమోటా ఉంది చిన్నవి. ఇవి రోజా చెట్లు. ఇది ఫ్రెష్గా మేము ఎప్పుడు ఎర్రగడ్డలు కూడా మేము చిన్న ఎర్రగడ్డలు వేస్తాము. చిన్న ఎర్రగడ్డలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది మర్గము. ఇది ఫ్లవర్స్లోకి, కదిరిమల్లె పువ్వుల్లోకి, కనకాంబరాల్లోకి వేయడం వల్ల చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇది వన్ టైప్ ఆఫ్ క్రియేటివిటీ అనొచ్చు. ఎంత బాగా ఉంది చూడండి. ఇది ఎంత వాటర్ క్యాన్స్ విత్ పైప్స్ అటాచ్ చేసాము. ఇవి చూడండి, వన్ టైప్ ఆఫ్ వైట్ కలర్ ఫ్లవర్స్ విత్ ఎల్లో షేడ్ వచ్చింది. ఇవి చూడండి, బెండకాయ చెట్లు అండ్ మిరపకాయ చెట్లు చూడండి. ఇంత చిన్న చెట్లైనా కూడా చాలా, అసలు ఒక వీక్ సరిపోయే అన్ని కూరగాయలన్నీ ఇక్కడే కోస్తాము. చూడండి ఎంత బాగున్నాయి. ఎంత లేత బెండకాయలు చూడండి ఎంత బాగా ఉన్నాయి. ఇంకా పూత కూడా వేసింది చూడండి. ఈ బెండకాయలు ఒక 3 వీక్స్ నుంచి కాస్తున్నాయండి. రోజు కూర చేసినా కూడా సరిపోయే అన్ని బెండకాయలు కాస్తున్నాయి. నేను మా ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ ఇస్తున్నాను. ఇలా మన చెట్లో కాసిన బెండకాయలు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వడం దాంట్లో ఉండే హ్యాపీనెస్సే వేరండి. ఇది చూడండి, ఇవి వంకాయలు, చిన్న వంకాయలు. ఇది కానీ ఈ వంకాయలతో కానీ గుత్తొంకాయ కూర చేస్తే మాత్రం హైలైట్గా ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదా, ఇది డబల్ చెట్టు అండి. ఎంత బాగుంది చూడండి. చాలా స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తాయి. దానితో పులిహోరలు కూడా చేస్తారు. చూడండి, ఇంకా కొన్ని చెండిమల్లె చెట్లు, మిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో. కూరకు అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మీకు 1 బై 1 చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి. ఇవి శివునికి ఇష్టమైన ఫ్లవర్స్, రుద్రాక్ష ఫ్లవర్స్. ఇంకా వంకాయలు కూడా చూడండి. ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ చెట్లో చూపించాను చూడండి, ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో. అది చూడండి, రుద్రాక్ష ఫ్లవర్స్. అవి శివునికి ఎక్కువగా హారం కట్టి వేస్తూ ఉంటారు. ఇది లేత చిక్కుడుకాయల చెట్టు అండి. చూడండి, ఇంకా కాయలు కాయలేదు, ఇప్పుడే లేతగా ఉంది. చామంతి చెట్లు అండి. చూస్తున్నారు కదా, రకరకాల ఫ్లవర్స్ ఒక 10 కలర్స్ దాకా ఉంటాయండి. నాకు ఈ గార్డెన్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ అండి ఇది. ఎంత క్రియేటివిటీగా చేశారంటే, ఒక కట్టిని తీసుకొని వచ్చి దానికి అటాచ్ చేశారు. ఇది చూడండి, ఇవంతా వాటర్ క్యాన్స్తో చేశారు. ఇక్కడంతా ఇది డిఫరెంట్, ఒక వన్ టైప్ ఆఫ్ ఫ్లవర్. నాకు ఇది దాని పేరు ఏదో నాకు తెలీదు. ఇది అంజూరా చూడండి. ఇంత చిన్న చెట్లో అసలు దగ్గరగా ఒక 20-30 కాయల దాకా కాసాయండి. మేమే తిన్నాం. చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి, జామకాయలు. ఎంత చిన్న చెట్లు నేను అసలు ఎప్పుడు కూడా చూడలేదు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నాకు చాలా నచ్చినది. ఇంకా ఇది మందారం కాదండి, దీని పేరు ఏదో మర్చిపోయాను. మీరే కమెంట్స్లో కమెంట్ చేయండి. చూడండి, నిమ్మకాయలు అనుకోండి, నిమ్మకాయ కాదు ఇవి. ఇవి సీనాకాయల చెట్లు అండి. చిన్న చెట్లో 2 కాయలు కాసాయి. ఇది వన్ టైప్ ఆఫ్
అవి స్మెల్ అయితే బాగొస్తాయి. చాలా గుబురుగా వస్తాయంట. అది ఏమో నాకు తెలీదు. శంకు పూలు చూడండి. ఎంత బాగున్నాయో! ఇవైతే శివునికి పూజ చేస్తారండి శంకు పూలతో. శివునికి చాలా ఇష్టం. గ్రీన్ కలర్‌కి వైలెట్ కాంబినేషన్‌కి హైలైట్ ఉందండి. ఇవి వన్ టైప్ ఆఫ్ ఆకుకూరలు. ఈ ఆకుకూరలంతా మేము వంట చేసుకుంటాం, తింటాము. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి బీరకాయ చెట్లు. ఇది కాకరకాయ చెట్టు. ఇప్పుడు చూపిస్తున్నది మనీ ప్లాంట్ అండి. ఇవి అంతా బీరకాయ, బెండకాయలు ఆ చెట్లు. అక్కడ కలబంద చూసారా? అది స్కిన్‌కి చాలా మంచిది. కలబంద పూసుకోవడం వల్ల చానా మంచిగా పింపుల్స్ కానీ అన్నీ తగ్గుతాయి. ఇంకా ఇక్కడ చూడండి. ఇది నాకు తెలిసి డేరా చెట్లు అని అంటాను. కానీ ఇది వన్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. కొంచెం న్యాచురల్ ఫ్లవర్సే. బట్ చూడడానికి కొంచెం ఆర్టిఫిషియల్‌గా, న్యాచురల్‌గా చూడ్డానికి చాలా బావుంటుంది. ఇది బిర్యానీ ఆకు చెట్టు. అది నేరేడు చెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది గోరింటాకు చెట్టు. మనకి తెలిసిందే కదా! మన ఆడవాళ్ళకి గోరింటాకు అంటే ఎంత పిచ్చో. ఇది ఎంత బాగా కాసింది చూడండి. చిన్న చెట్టయినా ఎంతో బాగుంది. ఇంకా ఒకటి మిరపకాయ చెట్టు. ఇంకా చాలా ఉన్నాయండి ఫ్లవర్స్ అవంతా. నేను ఇంకొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను అవంతా. చూస్తున్నారు కదా! మందారం చెట్లు. ఇవి చూడండి అసలు అక్కడ ఆకులు ఏమి కొమ్మలు అసలు ఏంటివి లేవు. కానీ మునక్కాయలు మాత్రం హైలైట్ కాసాయి. అయ్యో! ఇది చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్. అసలు సక్కత్తుగా ఉంటుంది. చాలా బావుంటుంది తినడానికైతే. మేమైతే ఓ 2, 3 ఏమో కాయలైతే కోసి తిన్నాము. చాలా టేస్టీగా ఉండింది. చూడండి మా ఓవర్ వ్యూ అంతా చూపిస్తున్నాను. ఎంత క్లియర్ కట్‌గా, ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఈవినింగ్ టైమ్ అలా చల్లగాలిలో ఇట్లా బయట ప్రశాంతంగా కూర్చుంటే ఎంతో ఆహ్లాదంగా, ఎంత బాధ ఉన్నా మనకి ఆ బాధ అనేది తెలియకుండా చేస్తుంది. ఇట్లా న్యాచురల్‌గా, ఇట్లా నేచర్‌లో మనము ఉంటే. చూడండి. ఇంకా ఈరోజు ఈ వాటర్ క్యాన్స్ అన్నిటిని దానికి పెయింట్ వేసి మొత్తం అంతా దానికి కలరింగ్ వేసి దానికి మన్నంతా వేసి ఇంకా రకరకాల పూల చెట్లను నాటుతున్నాము. కూరగాయల చెట్లు కూడా ఇంకా కావాల్సినవన్నీ నాటుతున్నాము. అవన్నీ ఒక వీడియో చేసి మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.